ఫ్రెండ్స్, అందరికీ వందనాలు. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ప్రభు నామమున మీ అందరికీ నా వందనాలు తెలియజేసుకుంటున్నాను. ప్రతిరోజు ఏ డేట్ ప్రకారం ఆ డేట్ మనం సామెతల గ్రంథం చదువుకుంటాం కదా! అలాగే ఇవాళ 16వ అధ్యాయం చదువుకుందాం. హృదయాలోచనలు మనిషిని వశము. చక్కని ప్రత్యుత్తరం ఇచ్చుటకు యెహోవా వలన కలుగును. ఒకని నడతలన్నీయు వాని దృష్టికి నిర్దోషములుగా కనపడును. యెహోవా ఆత్మలను పరిశోధించును. నీ పనుల భారము యెహోవా మీద నుంచుము. అప్పుడు నీ ఉద్దేశములు సఫలమగును. యెహోవా ప్రతి వస్తువును దాని దాని పని నిమిత్తము కలగచేసెను. నాశన దినమునకు ఆయన భక్తిహీనులను కలగచేసెను. గర్వహృదయులందరూ యెహోవాకు హేయులు. నిశ్చయముగా వారు శిక్ష నొందుదురు. కృపాసత్యముల వలన దోషమునకు ప్రాయశ్చిత్తం కలుగును. యెహోవా యందు భయభక్తులు కలిగియుండుట వలన మనుషులు చెడుతనము నుండి తొలగిపోవుదురు. ఒకరి ప్రవర్తన యెహోవాకు ప్రీతికరమగునప్పుడు ఆయన వాని శత్రువులను సహా మిత్రులుగా చేయును. అన్యాయము చేత కలిగిన గొప్ప వచ్చుబడి కంటే నీతితో కూడిన కొంచెమే శ్రేష్టము. ఒకడు తాను చేయబోవునది హృదయములో యోచించుకొనును. యెహోవా వాని నడతను స్థిరపరచును. దేవోక్తి పలుకుట రాజవశము. న్యాయము విధించుట యందు అతని మాట న్యాయము తప్పదు. న్యాయమైన త్రాసును తునికిరాళ్లను యెహోవా యొక్క ఏర్పాటులు. సంచిలోని గుండ్లన్నీయు ఆయన నియమించెను. రాజులు దుష్టక్రియలు చేయుట హేయమైనది. నీతి వలన సింహాసనం స్థిరపరచబడును. నీతిగల పెదవులు రాజులకు సంతోషకరములు. యథార్థవాదులు వారికి ప్రియులు. రాజు క్రోధము మరణదూత. జ్ఞాని అయిన వాడు ఆ క్రోధమును శాంతిపరచును. రాజుల ముఖ ప్రకాశం వలన జీవము కలుగును. వారి కటాక్షము కడవరి వానమబ్బు. అపరంజిని సంపాదించుట కంటే జ్ఞానము సంపాదించుట ఎంతో శ్రేష్టము. వెండిని సంపాదించుట కంటే తెలివిని సంపాదించుట ఎంతో మేలు. చెడుతనము విడిచి నడుచుటయే యథార్థవంతులకు రాజమార్గము. తన ప్రవర్తన కనిపెట్టువాడు తన ప్రాణమును కాపాడుకొనును. నాశనమునకు ముందు గర్వము నడుచును. పడిపోవుటకు ముందు అహంకారమైన మనస్సు నడుచును. గర్విష్ఠులతో దోపుడు సొమ్ము పంచుకొనుట కంటే దీన మనస్సు కలిగి దీనులతో పొత్తు చేయటం మేలు. ఉపదేశమునకు చెవియొగ్గువాడు మేలు నొందును. యెహోవాను ఆశ్రయించువాడు ధన్యుడు. జ్ఞానహృదయుడు వివేకి అనబడును. రుచిగల మాటలు పలుకుట వలన విద్య ఎక్కువగును. తెలివిగల వానికి వాని తెలివి జీవపోవట. మూఢులకు వారి మూఢత్వమే శిక్ష. జ్ఞానుల హృదయము వాని నోటికి తెలివి కలిగించును. వాని పెదవులకు విద్య విస్తరింపచేయును. ఇంపైన మాటలు తేనెపట్టు వంటివి. అవి ప్రాణమునకు మధురమైనవి, ఎముకలకు ఆరోగ్యకరమైనవి. ఒకని మార్గము వాని దృష్టికి యథార్థంగా కనబడును. అయినను తుదకు అది మరణమును చేరును. కష్టము చేయువాని ఆకలి వాని కొరకు వాని చేత కష్టం చేయించును. వాని కడుపు వాని తొందర పెట్టును. పనికిమాలిన వాడు కీడును త్రవ్వి పైకెత్తును.